మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. మన మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు గ్రామంలో వేంచేసిన శ్రీ మదన వేణుగోపాల స్వామివారి దేవస్థానం, మదన వేణుగోపాల స్వామివారి దేవస్థానం, ఆంజనేయ స్వామివారి దేవస్థానం, అట్లనే భుజంగేశ్వర స్వామివారి దేవస్థానానికి సంబంధించి కొన్ని భూములు ఈరోజు వేలం నిర్వహించడం జరిగింది 11 సంవత్సరాలకి. ఈ వేలంకి పర్యవేక్షణాధికారిగా గుంటూరు జోనల్ ఆఫీసర్ కేబి శ్రీనివాస్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు పర్యవేక్షణలో ఇవాళ ఈ వేలం నిర్వహించడం జరిగింది. 15 రోజుల క్రితం ఈ బిట్లన్నిటికి సంబంధించి ఈ టెండర్ అట్లాగే సీల్ టెండర్లకు కూడా పిలిచాము, కానీ వాటిలో ఎవరు పాల్గొనలేదు. అందరూ కూడా పామూరు పరిసర గ్రామాల వాళ్ళు వచ్చి ఈరోజు బహిరంగ వేలంలో పాల్గొన్నారు. ఈ భూములన్నీ కూడా కొన్ని నిన్న వరకు అన్యక్రాంతమైనవి, అట్లాగే కొన్ని మేము లీజుకి ఇచ్చినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా రెవెన్యూ ఎంఆర్ఓ గారి సహాయ సహకారాలతో వాటన్నిటిని ఎంక్వైరీ చేయించి దేవస్థానం భూములు తీసుకుని ఇవాళ పాటబెట్టడం నిర్వహించడం జరిగింది. మొత్తం ప్రస్తుతానికి కొన్ని ప్లాట్లు పెట్టాము. మళ్ళా మిగిలిన ప్లాట్లు మళ్ళా నెక్స్ట్ పండగ అయిపోయిన తర్వాత ఇంకొక తేదీల్లో పెట్టగలవారము. అయితే ఇవాళ జరిగినటువంటి ఈ బిట్లకు గాను భుజంగేశ్వర స్వామి, మదన వేణుగోపాల స్వామి కలిపి మొత్తం 65 లక్షల దాకా దేవస్థానానికి ఆదాయం వచ్చింది. ఇది చాలా సంతృప్తికరంగా ఉంది. దేవస్థానం అభివృద్ధికి తోడ్పడినందుకు పామూరు గ్రామస్తులకి అట్లాగే అందరికి కూడా థ్యాంక్ యూ. అయితే ఈరోజు జరిగినటువంటి వేలంపాట్లో ముందుగా మదన వేణుగోపాల ఆంజనేయ స్వామి భూమికి సంబంధించి 406 1Cలో 2 ఎకరాల భూమిని బహిరంగ వేలం 11 ఏళ్లకి బహిరంగ వేలం పడాము. దానికి సంవత్సరం ఒక్కింటికి కానీ దుగ్గినేని వెంకటరావు గారు 11,40,000కి పాడబడి ఉన్నారు. ఆ తదుపరి 406/1A నాగదుర్గా ప్రసాద్ గారు 2,20,000కి పాడి ఉన్నారు. ఆ తర్వాత 382/2C మద్దుల శ్రీనివాసులు గారు 16,50,000కి పాడి ఉన్నారు. ఆ తర్వాత భుజంగేశ్వర స్వామి వారి దేవస్థానానికి సంబంధించి 442/3 2 ఎకరాలు 30,55,000, 409/6 2 ఎకరాలు 2,30,000, 429/1 ఎకరం 68 సెంట్లు 2 ఎకరాల 2,20,000, 424/6 37 సెంట్లు 70,000కి పాడబడి ఉన్నారు. అయితే ఇందులో భుజంగేశ్వర స్వామి వారి దేవస్థానానికి సంబంధించి 442/3 2 ఎకరాలు, 382/2 2C 2 ఎకరాలు కూడా హైకోర్టు వారి ఉత్తర్వులకు లోబడి పాట జరపడం జరిగింది. తదుపరి హైకోర్టు వారి ఉత్తర్వుల అనంతరం దానిపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.